గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాదో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. బ్రాహ్మణ స్త్రీ నుంచి వచ్చిన వారంతా బ్రాహ్మణులు కాదు, యజ్ఞోపవేతం ధరించిన వాళ్ళంతా బ్రాహ్మణులు కాదు. నిత్యము వేదాధ్యాయం పఠించేవాళ్ళు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారు, మాంసము మద్యము పొవాకు సేవించని వాళ్ళు, సత్య శౌచము గలవాళ్ళు, బ్రాహ్మణ కులానికి బ్రాహ్మణుగా పరిగణలోకి వస్తుంది. బ్రహ్మ నుంచి జన్మించిన వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మకు మరో పేరే ప్రజాపతి. అలాంటి వారితో పూజలు కానీ, యజ్ఞాలు కానీ, వ్రతములు కానీ చేయించుకోవడం ద్వారా మన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఆశీర్వాదము కానీ, పూజలు కానీ, గణపతి హోమాలు కానీ, గణపతి పూజలు కానీ, అమ్మవారి పూజలకు కానీ సంబంధించినవి అసలైన బ్రాహ్మణుడితో పూజలు చేయించుకోవడం వలన అనుకున్న పనులు, కోరికలు అతి త్వరగా నెరవేరుతాయి, మనశ్శాంతి లభిస్తుంది. వాళ్ళ పాదాలకు నమస్కరించినంతటనే బ్రహ్మ పాదములు, ఇక్కడ గురువుగారి పాదములు తాకితే అక్కడ బ్రహ్మ పాదములు తాకినంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి అసలైన బ్రాహ్మణుని ద్వారా పూజలు చేయించుకోండి. మంచి జ్ఞానాన్ని పొందండి. అనుకున్న పనులు కావడానికి పూజలు, వ్రతములు అయిన బ్రాహ్మణులతోని పూజలు చేయించుకోండి. తద్వారా విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, లక్ష్మీ కటాక్షము కలుగుతుంది.